నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ముగ్గురు కౌన్సిలర్లు ఒక స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థులు ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయానికి హాజరయ్యారు. కాగా బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. అధికారులు ఆ నలుగురు కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ ఖచ్చితంగా ఖానాపూర్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతాడని ధీమాను వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్గా స్వతంత్ర అభ్యర్థి సాజిద్ బేగం ప్రకటించారు. మున్సిపల్ అభివృద్ధికి అడ్డుపడుతున్న వారిని ప్రజలు క్షమించరన్నారు. వారు ఎన్ని ఎత్తుగడలు వేసినా చైర్మన్గా తమ పార్టీ వారే ఉంటామన్నారు. మేమంతా కూడా వచ్చి రావడం అనేది జరిగింది. మరి మిగతా సభ్యులు రాలే, సరే వారు 1:30 వరకు వస్తారా, ఎప్పుడు వస్తారా ఇది మేము కూడా చూస్తాం. దాని తర్వాత రేపు కూడా సరే ఎన్నికల అధికారులు ఏదైతే చేస్తారో ఆ ప్రకారం వెళ్తాం. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఇక్కడ కొంతమంది సంబరాలు చేసుకుంటా ఇంకేదో జరుగుతుంది, ఇంకేదో అయిపోయింది, కాంగ్రెస్ పార్టీని తరిమిస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. ఈరోజు నేను ఆనాటి నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని నమ్ముతా, ప్రజాస్వామ్యం నమ్ముతా. ప్రజాస్వామ్యం బతుకుందంటే కాంగ్రెస్ పార్టీతోటే, అది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈరోజు కొంతమంది దొరలకు బానిసలై ఇంకా అయ్యా బాంచన్ అనే పరిస్థితి ఎందుకు ఉండాలి, ఆ దొరల్ని గోదావరితో తరవాల్సిందే అనే విషయం అనేక సందర్భాలు లేవనెత్తిన. ఈరోజు మా సాజిద్ బేగం గారి చాలామంది అదే మేము ముందు నుంచి కూడా చెప్పినా, ఈరోజు కూడా చెప్తాను. సాజిద్ బేగం అనేవారు మా దాంట్లోనే ముందు నుంచి మాట్లాడుకునే క్యాండిడేట్. సరే అక్కడ జనరల్ శంకర్ అనే క్యాండిడేట్ అన్న మనకు కొంత ఇబ్బంది అవుతుందంటే తనకు స్వయంగా టికెట్ ఇవ్వాలంటే సరే వాళ్ళు తిరస్కరించినప్పుడు వీళ్ళు ఏదైతే స్ట్రాటజీ మెయింటైన్ చేసుకున్నారో హిందూ ముస్లిం అనే ఫీలింగ్ తీసుకొచ్చి ఇక్కడ అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారు. సరే మంచిది, వాళ్ళు ఎంతవరకు చేస్తారని చూద్దామని మనము కూడా అనుకున్నాం. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు నేను డెబిట్లో మొన్న కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఓటు పర్సెంటేజ్ అనేది విపరీతంగా పెరిగింది. ఈరోజు బీజేపీ క్యాండిడేట్ గెలిచాడంటే అక్కడ బీఆర్ఎస్ ఓటింగ్ లేదు. ఎక్కడైతే బీఆర్ఎస్ గెలిచారో అక్కడ బీజేపీ ఓటింగ్ లేదు. ఎందుకు లేదు అంటే కారణం ఏంటిది, కలిసి ఓటు చేయడం వల్ల ఆ రకమైన పర్సెంటేజ్ వాళ్ళకి వచ్చింది. కాబట్టి మేము ఎక్కడ కూడా ఓలిపోలే, ప్రజాస్వామ్యం ఇచ్చే తీర్పుని మేము గౌరవిస్తాం. ఈరోజు ఖానాపూర్ మున్సిపాలిటీ ఇచ్చిన ప్రజలైతే ఏది తీర్పుతారో 100% గౌరవిస్తాం.